హరిహర అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో 30వ రోజు శనివారం వాగు శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప సన్నిధిలో చీదెళ్ల వెంకట మురళీకృష్ణ ధర్మపత్ని శ్రీ లక్ష్మీదేవిచే అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించామని సేవా సమితి అధ్యక్షులు విన్నకోట శ్రీనివాసరావు శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించామని, అందులో భాగంగా ఈ సంవత్సరం 41 రోజుల పాటు శ్రీ హరిహర అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఈ దేవాలయంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం సేవా సమితి సభ్యుల పర్యవేక్షణలో అయ్యప్పలు, భవానీలు, శివస్వాములు మరియు భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అయ్యా ఈరోజు 30వ రోజు మన వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో వేయించేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం నందు శ్రీ హరియప్ప సేవా సమితి గ్రూప్ నిర్మించుకున్నామండి. ఆ గ్రూప్ సభ్యులతో కలిసి ఈ రోజు మనకు వచ్చిన దాత చీదెళ్ళ మురళీకృష్ణ గారు, శ్రీలక్ష్మీదేవి, దుర్గా తిరోచన్ ఈ కుటుంబ సభ్యులందరూ గారికి అందరూ కలిచేస్తున్న అయ్యప్పలకి, శివస్వాములకు, భవానీలకు ఈ కుటుంబం చల్లగా ఉండి నిండు నూరేని ఆరోగ్యాలతో, సిరి సంపదలు, భోగవాక్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి స్వామి ప్రభువే 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 దాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ స్వామి పాట తీసుకుని అక్కడి నుంచి దుర్గా భవానికి హర మహాదేవ పదండి. హరి ఓం. నా పేరు విన్నకోట శ్రీనివాసరావు శర్మ అండి. మన వాగు సెంటర్ వేయించేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో అయ్యప్ప స్వామి ఆలయం నందు శ్రీ హరియప్ప సేవా సమితి గ్రూప్ నిర్మించుకున్నామండి. ఈ గ్రూప్ సభ్యులందరూ కలిపి ఈరోజు సూర్బాపట్టు అయిన వ్యక్తి ఆడ కొలిక్ కావండి. ఎవరైనా సరే సరే మీ ఇంటి పేరు ఏంటన్నా? సీదెళ్ళ మురళీకృష్ణ గారు, శ్రీలక్ష్మీదేవి గారి దంపతుల చేత వాడి కుమారుడు దుర్గాతి తిరోచన్ ఇలా కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారండి. ఈ కుటుంబం చల్లగా ఉండి నిండు నూరి ఆరోగ్యాలతో, సిరి సంపదలు, వ్యాపారం కూడా బాగుండాలి. ఇలాగా అయ్యప్పలకి, శివస్వామి, భవాయిలకు ఎంతో మందికి అన్నదానం చేస్తూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జన సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు. Like, subscribe and press the bell icon for new updates.